నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న కొత్తూరు మేజర్ పంచాయతీ శారదానగర్ 12వ వీధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయని ఆ ప్రాంతవాసులు ఆరోపించారు. తుమ్మపాల రెవెన్యూ సర్వే నెంబర్ 604లో 84 సెంట్లు పోరంబోకు ప్రభుత్వ భూమి ఉంది. ఈ స్థలంలో మొదట కమ్మలపాకలు వేసుకుని ఆ తర్వాత పునాదులు నిర్మించి ప్రస్తుతం పక్కా ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇందులో సుమారు 10 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని స్థానిక నాయకుడు కబ్జా చేసి ఏకంగా పిల్లర్లు నిర్మించి ఇంటి పనులు చకచకా చేస్తున్నారని ఆరోపించారు. శారదానగర్లో డ్రైనేజీ సమస్య ఉందని స్థానికులు 2022లో కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అప్పటి వీఆర్ఓ ఇరుకు నాయుడు సర్వే చేసి 84 సెంట్లు ప్రభుత్వ భూమి ఉందని నిర్ధారించారు. దీనిపై స్థానికులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని స్థానికులు ఆరోపించారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. మేము 4 రోజుల నుంచి కంప్లైంట్లు పెడుతున్నారు. వీళ్ళు స్పందనలో పెట్టారు, 2 సార్లు పెట్టారు. ఆ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి కలిశారు, విఆర్ఓ పిలిపించారు. విఆర్ఓ పిలిపిస్తే మేము తీసుకొస్తాము. మా ఆయన ఫోన్ చేశారు, విఆర్ఓకి ఫోన్ చేస్తే మన్నాడే సర్వేని తీసుకొని వస్తానని ఆవిడ ఫోన్ చేసి చెప్పారు. సోమవారం ఇప్పుడు వచ్చి 3 వారాలు అయిపోయింది కానీ ఆవిడ ఫోను లేదు, ఎవరు రావడం మెసేజ్ కనబడలేదు. కానీ మేము చెప్పిన కంప్లైంట్ కొన్ని వాళ్ళు వచ్చి మేము ఇలా కంప్లైంట్ పెట్టాము, వచ్చే వరకు ఎవరు ఏం చేయకని కూడా ఎవరికి చెప్పలేదు. మేము ఎవరి మీద పెట్టాము, వాళ్ళకి ఏమీ చెప్పలేదు. మరి మీరు కంప్లైంట్ పెట్టినందుకు వచ్చినా మనం స్పందించాలి కదా. వచ్చి వాళ్ళు స్పందించకుండా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టిన రోడ్లు వేయించండి, కాలువలు వేయించండి, శారదానగర్ 12వ వీధి ప్రజలకు కోరుకుంటున్నాం మేము అందరూ. ఇది ఈ వీధి అనకాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా, కొత్తూరు పంచాయతీ, తుమ్మపాల శివారు, శారదానగర్ 12వ వీధి అయ్యా. అయితే మాకు మొదటి నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి ఇదంతా కొండ బంజరీ గడ్డ అనేవారు మా చిన్నప్పుడు. సరే, రోడ్లు వేశారు కొంతవరకు. ఈ బిల్డింగ్ నుంచి అవతల వరకు రోడ్లు వేయనివ్వలేదు కొంతమంది. ఆగితే మాకు అడుగుదామని ఆర్టీఐ యాక్ట్ కింద ఇక్కడ సర్వే నెంబర్ 604 గడ్డా బంజరీ అన్నారు, 84 సెంట్లు అన్నారు. దీని పరిస్థితి ఏమిటి, ఎవరికైనా పట్టాలి కానీ పబ్లిక్ కానీ ఏమైనా ఇచ్చారని ఎంఆర్ఓ అని అడిగాను. అడిగితే ఏమి ఇవ్వలేదని ఇచ్చాడు. ఆయన ఎఫ్ఎంబి స్కెచ్, ఎస్ఎఫ్ఐ, తర్వాత ఏమిటది అడంగ కూడా ఇచ్చారు. ఏమిటిచ్చాడు, పోరంబోకు భూమి, ప్రభుత్వ పోరంబోకు భూమి, 84 సెంట్లు విస్తీర్ణం, సర్వే నెంబర్ 604 అని ఇచ్చారు. ఏమండి, ఆ చివరి నుంచి చివరి వరకు కూడా అలాగలా చిన్న గ్రాబింగ్ అయ్యింది. ఈ పార్ట్ మాత్రం అలా ఉండిపోయింది. మేము రోడ్డు అడుగుతున్నాం, లేదు. డ్రైనేజ్ పెద్ద శారదానగర్కి వచ్చేస్తుంది డ్రైనేజ్, దానికి కూడా డ్రైనేజ్ లేదు. ఆర్డబ్ల్యూఎస్ వారు ఏదైనా చంప కట్టుకోవడానికి ఏమైనా జాగా ఉందని చూపించండి అంటే చివరిని ఖాళీగా ఉందని చూపించాం. ఇప్పుడు ఆ ఖాళీ కూడా లేదు. ఎంత గ్రాబింగ్ అయిపోయి బిల్డింగ్లే కడుతున్నారు. మా విన్నపం ఏమిటంటే ఈ 84 సెంట్లు 604 సర్వే నెంబర్ది మిషన్ సర్వే చేయించి గడ్డా బంజరీ భూమి ఏమిటో తేల్చి రెవెన్యూ వారు మాకు కాలువకు, రోడ్డుకి ఆ రెవెన్యూ వారు కొంత భూమి కేటాయించమని మా ప్రార్థన. ఇంతే.